ఈరోజు కథ బాలనాగమ్మ మూడవ భాగము. అటు ఢిల్లీలో నవభోజరాజు హాయిగా నిద్రపోతున్నాడు. ఆయనను ఎవరో వీపు మీద చరిచినట్లనిపించింది. లేవయ్యా లే, నీ బిడ్డల్ని అడవిపాలు చేసి ఇక్కడ హాయిగా నిద్రపోతున్నావా అనే మాటలు ఆయన చెవులలో మారుమోగుతున్నాయి. రాజు ఉలిక్కిపడి లేచాడు. ఎన్నడూ కనిపించని లక్ష్మమ్మ కలలో కనిపించింది. బిడ్డలకి ఏదో అయ్యింది అనుకున్నాడు. మిగిలిన పనులను మంత్రులకు అప్పగించి త్వరగా పిల్లలందరికీ బట్టలు, నగలు, తినుబండారాలు, బొమ్మలు కొనుక్కుని ఢిల్లీ రాజుకు కబురైనా చేయకుండా నవభోజరాజు ఇంటికి వచ్చేశాడు. ఢంకా మూత విని పిల్లలు ఎదురు రాకపోయేసరికి ఆయనకు ఆరాటం మరింత పెరిగింది. మాణిక్యాలదేవి ఇంటికి వెళ్ళాడు. ఆవిడ ఇంట్లో ఒంటరిగానే ఉంది. పిల్లలేరి అని అడిగాడు రాజు. పిల్లలేరి అని నన్నడుగుతారే, మీ మొదటి భార్యగారు వచ్చి ఇంట్లో కుండలన్నీ పగలగొట్టి నా శరీరం అంతా రెక్కి పిల్లలను తీసుకువెళ్ళిపోయింది అంది మాణిక్యాలదేవి. లక్ష్మమ్మకు మాట ఇచ్చి తాను మళ్ళీ పెళ్లాడినందుకు కోపం వచ్చి ఆమె పిల్లల్ని తీసుకుపోయి ఉంటుంది అనుకున్నాడు రాజు. వాళ్ళ కోసం దేశమంతటా వెతికించాడు. కానీ ఎక్కడా దొరకలేదు. చివరకు తానే పల్లకి ఎక్కి వెతకడానికి బయలుదేరాడు. అలా వెతుకుతూ అడవిలోకి పోయాడు. అడవిలో ఒకచోట అడుగుల జాడలు కనిపించాయి. 7 జతల చిన్న పాదాల గుర్తులు, ఒక జత పెద్ద పాదాల గుర్తు కనిపించాయి. ఆ 7 చిన్న పాదాల గుర్తులు తన పిల్లలవని, 8వది లక్ష్మమ్మది అని అనుకున్నాడు. మాణిక్యాలదేవి నిజమే చెప్పిందని, ఆ గుర్తుల వెంట పోతే పిల్లలు దొరుకుతారని రాజుకు అనిపించింది. ఆ గుర్తులు ఒక పాడుబడిన దేవాలయం దాకా వచ్చి ఆగిపోయాయి. దేవాలయానికి తాళాలు వేసి ఉన్నాయి. ఈ గుడికి తాళాలు ఎవరు వేస్తారా అనే సందేహం తోచి రాజు తాళాలు పగలగొట్టించి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి కొనప్రాణాలతో తన 7గురు బిడ్డలు కనిపించారు. వాళ్లను పల్లకీలో ఎక్కించుకుని రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. మారుతల్లి తమకు చేసిన దుర్మార్గమంతా పిల్లలు తండ్రికి చెప్పారు. రాజుకు మాణిక్యాలదేవి మీద కోపం వచ్చింది. ఆమె ఇంటి ముఖం కూడా చూడకుండా రాజు తన పిల్లలకు అన్నీ తానే చూసుకుంటూ ఎప్పటి మాదిరిగా ఉంటూ ఉన్నాడు. రాజుని ఎట్లాగైనా తన వైపు తిప్పుకోవాలని మాణిక్యాలదేవి అడవిలో నుంచి ఏవో ఆకులు తెప్పించి పసర్లు పిండించి రాజు స్నానానికి వెళ్ళినప్పుడు ఆయన వంటలో ఈ పసర్లు కల్పించింది. రాజుగారు భోజనం చేసి పడుకోగానే మాణిక్యాలదేవి మీద వెర్రిమోహం పుట్టుకొచ్చి నిలవలేకపోయాడు. పిల్లలు నిద్రపోతున్నారు. రాజు మాణిక్యాలదేవి మేడకు వెళ్ళి తలుపు తట్టాడు. మాణిక్యాలదేవి తలుపు తీయకుండా, నీ పిల్లలుండగా నీకు నేనెందుకు? వాళ్ళను చూసుకునే కదా నన్ను వదిలేశావు. వాళ్ళందరి గొంతులు కోసిరా, అప్పుడు తలుపు తీస్తాను అంది. అయ్యో, ఎవరన్నా కన్నబిడ్డల గొంతులు కోసుకుంటారా అన్నాడు రాజు. అయితే వాళ్ళను నట్టడివిలో విడిచిరా, నీకు వాళ్ళన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అంది మాణిక్యాలదేవి. ఆమె మీద కొత్తగా పుట్టిన మోహంలో రాజు తన బిడ్డలను అడవిపాలు చేయటానికి సిద్ధపడ్డాడు. రాజు ఇంటికి వెళ్ళి పిల్లలను నిద్రలేపి, మనం మీ మేనమామల ఇంటికి పానుగంటి పట్నానికి పోదామన్నాడు. మనకు మేనమామలెవరున్నారు, ఎప్పుడు వినలేదే అన్నారు ఆ పిల్లలు. 10 ఏళ్లుగా వాళ్ళకి మనకి మాటలు లేవు. అమ్మ పోయింది కనుక మనం ఒకసారి వెళ్ళి వాళ్ళని చూస్తే బాగుంటుంది అన్నాడు రాజు. పిల్లలు సరే అన్నారు. రాజు పిల్లల్ని అడవిలో విడిచిపెడుతున్నాడని తెలిసి సంతోషంతో మాణిక్యాలదేవి 7గురు పిల్లలకి విషం పెట్టిన 7 రొట్టెలు తయారు చేసింది. రాజుకు వేరే అన్నం మూట కట్టింది. పిల్లల రొట్టెలను రాజును తినవద్దు అంది. తింటే తనకు రొట్టె తక్కువైందని ఎవరో ఒకరు నిష్కారణంగా ఏడుస్తారు. తన భోజనం పిల్లలకు పెట్టవద్దు అంది. ఒకరికి పెడితే అందరికీ పెట్టాలి, రాజుకు చాలదు. ఈ మాయమాటలు నమ్మి రాజు సరే అన్నాడు. తండ్రి ముందు, పిల్లలు వెనక బయలుదేరారు. ఊరు దాటారు. బాలనాగమ్మ దారిలో ఒక కాకిని చూసి సరదాగా తన ఒళ్ళో ఉన్న రొట్టె కొంచెం తుంచివేసింది. కాకి అక్కడే గిలగిలా తన్నుకు చచ్చింది. బాలనాగమ్మ ఆశ్చర్యపడి మరో ముక్క తుంచి కుక్కకు వేసింది. అది కూడా తిని అక్కడే చచ్చింది. అయ్యో, ఈ రొట్టెల్లో విషం ఉంది, ఇవి తింటే మనం చస్తాం. ఎక్కడన్నా పారేస్తే ఇతర జంతువులు తిని చస్తాయి. ఈ పాపం మనకు చుట్టుకుంటుంది. అందుకని అందరి రొట్టెలు గొయ్య తీసి గోదలో పూడ్చేద్దాం అంది బాలనాగమ్మ. 7గురు పిల్లలు తమ రొట్టెలు మట్టిలో పూడ్చి ముందుకు సాగారు. మరికొంతసేపటికి వాళ్ళు అడవిలోకి ప్రవేశించారు. కొంత దూరం పోగా పోగా బాలనాగమ్మకు ఆకలి వేసి నడవలేకపోయింది. ఆ సంగతి తన అక్క సూర్యనాగమ్మతో చెప్పింది. ముందు పోతున్న తండ్రిని కలుసుకుని సూర్యనాగమ్మ, నాన్న, చెల్లెలు బాలనాగమ్మ ఆకలికి నడవలేకుండా ఉంది. నీ మూటలో అన్నం కొంచెం పెట్టు పాపం అంది. ఈ మూటలోది అన్నం కాదమ్మా, దారిలో ఎలుగుబంట్లు వస్తే తరమటానికి 3 ఇటుకరాళ్ళు కట్టుకున్నాను.
పానుగంటికి వచ్చేశాంలే, కొంచెం ఓపిక పట్టి నడవమని చెప్పు అన్నాడు నవభోజరాజు. కాని బాలనాగమ్మ కూర్చుని లేవలేకపోయింది. తండ్రికి కోపం వచ్చి దగ్గర ఉన్న చెట్టు కొమ్మ విరిచి బాలనాగమ్మను 2 కొట్టాడు. దాన్నెందుకు కొడతావు నాన్న, బాలనాగమ్మ నడవలేకపోతే మేమెత్తుకొస్తాంలే అని మిగిలిన 4 అక్కాచెల్లెళ్ళు ఆమెను మోసుకుని నడవసాగారు. ఇంతలో బాగా పొద్దుగూకింది. అర్ధరాత్రి వేళ పోతే మనల్ని ఎవరు గుర్తుపడతారు? అంతా నిద్రపోతూ ఉంటారు. అందుకని ఈ రాత్రి అడవిలో పడుకుని తెల్లవారి మీ మేనమామల ఇంటికి పోదామన్నాడు రాజు. అందరూ పడుకున్నారు. తండ్రిని మధ్యలో పెట్టుకుని పిల్లలు అటు ఇటు పడుకున్నారు. ఆకలితో అర్ధరాత్రి దాకా ఎవరికీ నిద్ర పట్టలేదు. పిల్లలంతా నిద్రపోగానే రాజు లేచి తన స్థానంలో ఒక పెద్ద దుంగను పెట్టి దానికి తలపాగా చుట్టి మీద ఒక గుడ్డ కప్పి తిరిగి తన పట్టణానికి బయలుదేరాడు. కొంత దూరం వచ్చాక తూర్పు తెల్లవారసాగింది. ఒక చెరువు దగ్గర మొహం కడుక్కుని తాను తెచ్చుకున్న అన్నం తినటానికి మూట విప్పి చూసేసరికి అందులో 3 ఇటుకరాళ్ళు ఉన్నాయి. ఎంత పాపకర్ముణ్ణి, పిల్లలకైనా పెట్టకపోతేనే అనుకుంటూ రాజు ఇంటికి వెళ్ళి మాణిక్యాలదేవి మేడకు వెళ్ళాడు. మరోవైపు పిల్లలు తెల్లవారుతూనే నిద్రలేచారు. తండ్రిని పిలిచారు, పలకలేదు. తట్టి లేపారు, అయినా పలకలేదు. తండ్రికి బదులు పెద్ద దొంగ ఉండటం చూసి తమ తండ్రి చనిపోయి దొంగ అయిపోయాడనుకుని ఏడ్చారు. తర్వాత ఆ దొంగను పట్టుకుని దహనం చేసి ఒక చెరువులో అందరూ స్నానాలు చేశారు. అందరికీ ఆకళ్ళు మండిపోతున్నాయి. ఎటు చూసినా అరణ్యం. పాపం వాళ్ళకి దారి తెలియలేదు. అదే సమయానికి పానుగంటి రామవద్దిరాజు ఆ అడవికి వేటకు వచ్చాడు. ఆయన పరివారానికి ఈ 7 పిల్లలు దొరికారు. అయ్యో పాపం, ఎవరో పసివాళ్ళు. 7 ఆడపిల్లలు ఆకలికి తప్పించిపోతున్నారని భటులు చెప్పగా వేటకు వచ్చిన రాజు వారిని చూసి వారి కథంతా విన్నాడు. వాళ్ళు తన చెల్లెలైన లక్ష్మమ్మ పిల్లలేనని ఆయనకు వాళ్ళ మాటలను బట్టి అర్థమైంది. రామవద్దిరాజుకు 7 కొడుకులు. రామవద్దిరాజు మేనకోడలను తన వెంట పానుగంటి పట్టణానికి తీసుకుపోయి వారిని తన 7 కొడుకులకు ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు. అందరిలోనూ ఆఖరివాడైన కార్యవద్దిరాజుకు బాలనాగమ్మను ఇచ్చారు. ఇదే సమయానికి నవభోజరాజుకు చెడ్డ రోజులు మొదలయ్యాయి. జమాబందీగా వచ్చిన వాడు తనని చూడకుండా, కిస్తీ చెల్లించకుండా తిరిగి వెళ్ళిపోయాడని ఢిల్లీ పాదుషాకు కోపం వచ్చింది. సైన్యాలను పంపి నవభోజరాజు ఆస్తి జప్తు చేయించాడు. ఆయనను ప్రభుత్వం నుంచి తీసేశారు. మాణిక్యాలదేవితో పాటు నవభోజరాజుకు ఇల్లు వాకిలి లేకుండా పోయింది. కొంతకాలం పాటు వారు వీరు తిండి పెట్టారు. నవభోజరాజు పాదుషాకు ఎన్నో అర్జీలు పంపాడు. కానీ పాదుషా వాటిని లెక్క చేయలేదు. మన రోజులు బాగాలేవు, ఏలిన ఊళ్ళో కూలి చేసుకోలేము, ఎక్కడికైనా వెళ్ళిపోదామన్నాడు నవభోజరాజు భార్యతో. ఇద్దరూ అడవిన పడి పానుగంటి చేరారు. అడవిలో కట్టెలేరుకుని పానుగంటి పట్నం వీధుల్లో అమ్ముకుని సాయంకాలానికి ఒక మర్రి చెట్టు దగ్గర కలుసుకుందామని ఏర్పాటు చేసుకున్నారు. రాజు ఒక వీధిలో, మాణిక్యాలదేవి మరో వీధిలో వెళ్తూ ఉన్నారు. తమ ఇంటి ముందుకు కట్టెలు కట్టెలు అంటూ రాజు వెళ్తూ ఉంటే పిల్లలు తండ్రి గొంతు విని ఆశ్చర్యపడ్డారు. అతన్ని పిలిపించి నువ్వెవరు అని అడిగారు. తమ తండ్రే అని తెలిసి ఆయన చేసిన మోసం అప్పుడు గ్రహించారు. కానీ ఆయన కష్టంలో ఉండటం చూసి జాలిపడి లోపలికి పిలిపించి భోజనం పెట్టి గౌరవించారు. సాయంకాలం కాగానే మాణిక్యాలదేవి మర్రి చెట్టు కిందకు వచ్చి భర్త కోసం చాలాసేపు చూసింది. ఎంతకు ఆయన రాలేదు. ఈ మగవాళ్లను నమ్మకూడదు. తాను సంపాదించిన సూర్యుడి గింజల్లో నాకు పెట్టవలసి వస్తుందని మొహం చాటేశాడు అనుకుని మాణిక్యాలదేవి ఊరికి ఉత్తరంగా పడి ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ రాజు ఎంతో కాలం బ్రతకలేదు. మాణిక్యాలదేవి పెట్టిన మందులు ఊరికే పోతాయా? ఆయన ఆరోగ్యం పూర్తిగా చెడింది. ఆయన శరీరం ఉబ్బింది. కదలలేడు. మంచాన కూడా పడ్డాడు. ఎన్ని చికిత్సలు చేసినా లాభం లేకపోయింది. ఆఖరుకు ఆయన కూతుర్ల చేతుల్లోనే చనిపోయాడు. ఆయనకు దహన సంస్కారం, ఉత్తరక్రియలు చక్కగా జరిగాయి. కొన్ని సంవత్సరాలు గడిచాయి. బాలనాగమ్మ, ఆమె 6 అక్కలు భర్తలతో సంసారం చేస్తూ హాయిగా కాలం గడుపుతున్నారు. బాలనాగమ్మ అక్కలకు ఇంకా సంతానం కలగలేదు. కానీ బాలనాగమ్మ గర్భవతి అయ్యింది. ఈ వార్త ఆమె అక్కలకే కాదు, బావలకు, భర్త కార్యవద్దిరాజుకు ఆనందం కలిగించింది. పానుగంటి పట్టణం చక్కగా అలంకరించి ఉత్సవాలు చేశారు. పేదలకు అన్నదానం చేశారు. ఇంతలో సూర్యవద్దిరాజు అతని 6 తమ్ముళ్లకు ఏదో ముఖ్యమైన పని మీద గండికోట వెళ్ళవలసి వచ్చింది. 7 ముస్తాబయ్యారు. పల్లకీలు వచ్చి వాకిట సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు తలారి రాముణ్ణి పిలిచి, ఒరే, ఎవరైనా జోగులు, జంగాలు, పరదేశీయులు, యాచకులు వస్తే బియ్యము పప్పు ఇప్పించి పంపు. కానీ ఎవ్వరినీ కోటలో అడుగు పెట్టనివ్వకు. ఎవరైనా లోపల అడుగు పెడితే నీ బుర్ర తీయిస్తాం జాగ్రత్త అని చెప్పారు.
బాలనాగమ్మ భర్త అయిన కార్యవద్దిరాజు గర్భిణిగా ఉన్న తన భార్యతో, మన గుమ్మం ఎదుట 3 గీతలు గీశాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు పొరపాటును కూడా ఆ 7 గీతలు దాటి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆ తరువాత 7గురు అన్నదమ్ములు 12,000 పరివారంతో గండికోటకు ప్రయాణమై వెళ్లారు. బాలనాగమ్మ కోసం మాయల ఫకీరు ఏం చేశాడో బాలనాగమ్మ 4వ భాగంతో తెలుసుకుందాము.